హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక్క బంగాళదుంపతో ఒక్క కోడిగుడ్డుతో చాలా టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూడండి. ఫస్ట్ నుంచి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇన్స్టెంట్గా చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా బంగాళదుంపలు తీసుకుని దానిపైన ఉన్న పీలంతా ఓపెన్ చేసి కడగండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. మనం ఎన్ని దుంపలు తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్తో పీల్ ఓపెన్ చేసుకుని కడిగి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా గిన్నెలోకి వేసుకుని వాటర్తో బాగా కడగండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా వాటర్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు చేత్తోనే ముక్కల్ని బాగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ముక్కలన్నీ కూడా స్ట్రైనర్లోకి తీసుకోండి. దుంపలకి తేమ అనేది ఏమీ ఉండకూడదండి. మొత్తం అంతా కూడా వాటర్ అన్నీ కిందకు వచ్చేయాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు అలా పెట్టుకున్నట్లయితే దుంపల్లో వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక పొడిగా ఉన్న క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని దానితో ముక్కల్ని బాగా రఫ్ చేస్తున్నట్లుగా తుడవండి. అప్పుడు దుంపలకి ఉన్న తేమంతా కూడా బాగా పోతుంది. క్లాత్ అంతా కూడా ముక్కల్ని బాగా తడి లేకుండా నీట్గా చేస్తుంది. ఇప్పుడు ఇలా తుడిచిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ ప్లేట్ పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కొంచెంగా ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని కొంచెంగా మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్తో బాగా కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పొడి బియ్యం పిండి, అలాగే వేరొక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోండి. అవి రెండు కూడా బాగా కలిసేంత వరకు కలపండి. ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకొని మనం ముందుగా తేమ లేకుండా పెట్టుకున్న దుంపలకి ఈ పౌడర్ అంతా కూడా అప్లై చేయండి. పిండిని ఇలా ముక్కలపై చల్లి మనం చేత్తో కలిపినట్లయితే మనం వేసిన మసాలాలన్నీ కూడా దుంపలకి బాగా పడతాయి. ఈ ప్లేట్ పక్కన పెట్టుకుని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొంచెంగా మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెంగా చాట్ మసాలా కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసినట్లయితే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఉండలు కట్టకుండా వాటర్లో చక్కగా ఈజీగా కలిసిపోతాయండి. ముందుగా ఇలా వాటర్తో కలుపుకున్న తర్వాత ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం అన్నీ కూడా వాటర్తో కలిపినట్లయితే ఉండలుగా లేకుండా వాటర్లో బాగా మిక్స్ అవుతాయి. తర్వాత ఇలా ఎగ్తో బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మనం ముందుగా మసాలాలు, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి పట్టించిన బంగాళదుంపల్ని అలా ఎగ్ కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి కాగుతున్న ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క బంగాళదుంప ముక్కని కూడా ఎగ్లో డిప్ చేస్తూ స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా కళాయిలో వేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని వేసుకుని ఒకవైపున బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వెనక వైపు కూడా ఫ్రై చేయండి. మనం ఎక్కువగా ఆలు బజ్జీ చేసుకుంటూ ఉంటాం కదా, శనగపిండితో అవసరం లేకుండా ఇలా ఒక్క కోడిగుడ్డుతో ఒక్క బంగాళదుంపతో పిల్లలకి
చక్కగా ఇలా సింపుల్గా మసాలాలు వేసి స్నాక్స్ చేసి పెట్టారంటే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా రైస్లోకి సైడ్ డిష్గా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.